మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఏదులాపురం కావచ్చు, వైరా, సత్తుపల్లి, మధిర, ఇంకా మిగతా మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా నేను, రామకృష్ణ గారు, జగనన్న, ఇంకా మిగతా హసీనా గారు మేమందరం కూడా మున్సిపాలిటీలు తిరుగుతున్నాం. ఈరోజు తిరిగే కార్యక్రమంలో అక్కడున్న అభ్యర్థులు జనసేన పార్టీకి ఈరోజు అన్న మేము నిజాయితీగా పనిచేస్తున్నాం, నేను ప్రతి పిల్లగాడు కూడా చదువుకునే వ్యక్తులు ఈరోజు జాబ్ చేసే వాళ్ళు కూడా వస్తున్నారు. ఈరోజు ప్రజలు వాళ్ళ పార్టీలు మారుతారు. ఇప్పుడు ఒక కౌన్సిలర్ ఏం చేస్తారు, అందులో ఈ కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు టీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్లోకి రావడం వల్ల ప్రజలకి విరక్తి చెందింది. వాళ్ళ మీద టవల్లే భుజాల మీద టవల్ మారుతున్నాయి కానీ వాళ్ళు మారలేదు. కాబట్టి ప్రజలు ఇదంతా గమనించి ఈరోజు జనసేన పార్టీ వైపు చూస్తున్నారు. ఈరోజు మేము తిరుగుతున్నాం, ఈరోజు ప్రతి మున్సిపాలిటీలో తిరుగుతున్నాం, ప్రతి వార్డులలో తిరుగుతున్నాం. ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. అలాగే చదువుకున్న వ్యక్తులు అన్న మేము పోటీ చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. కాబట్టి మీ మీడియా ద్వారాగా మా నిజాయితీగా ఉన్నటువంటి మాకు కానీ మా పార్టీకి కానీ మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంది. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మా అభ్యర్థులకు కూడా మీ సపోర్ట్ ఉండాలి. ఇకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బోటకపు మాటలు చెప్పి అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఈరోజు మేము ఇస్తున్నాం ఏదో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు చూసుకున్నట్టయితే ప్రతి అర్హులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి మేము ఇల్లు ఇస్తామని చెప్పి ఈరోజు ఏదో లక్కీ డ్రా అనేది పెట్టి ఆ లక్కీ డ్రాలో వాళ్ళ మోచేతి కింద నీళ్ళు తాగే వాళ్ళకు మాత్రమే ఇల్లు ఇచ్చారు. ఆల్రెడీ వాళ్ళకి ఇల్లున్నా కానీ వాళ్ళ పార్టీ వాళ్ళ కార్యకర్తలకే ఇల్లు ఇచ్చారు తప్పితే నిజమైన పేదవాడికి ఎవరికి ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళు నడిపించే ఏది ఇవ్వలేదు. ఈరోజు రైతుల సమస్య చూసుకుంటే అది కూడా తుంగలో దొక్కినట్టే చేశారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా జనసేన వైపు చూస్తున్నారు. కాబట్టి మేము మున్సిపాలిటీలో కానీ నెక్స్ట్ వచ్చే జడ్పీటీసీ ఎంపీటీసీలో కానీ మేము అత్యధికంగా సీట్లు సాధిస్తామని చెప్పి మేము భావిస్తున్నాము. అలాగే నెక్స్ట్ కార్పొరేషన్, లాస్ట్ టైం కార్పొరేషన్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ నా డివిజన్లో ఒక 16వ డివిజన్లో కావచ్చు, అందులో జగనన్న డివిజన్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే నాకంటే 3 డౌన్లో ఉంది. ఇది నాకు 1100 ఓట్లు చిల్లర వస్తే దానికి కాంగ్రెస్కి 400 ఓట్లు వచ్చిన పరిస్థితి 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అంతా మారిపోయింది. ఇంకా మాకేదో అవుతుందని కాంగ్రెస్ పార్టీ బుట్టకలు మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే ఈసారి అన్ని మున్సిపల్ కానీ జడ్పీడీసీలు కానీ కార్పొరేషన్ కానీ మేము ఈసారి గట్టిగా కొట్టబోతున్నాం. కాబట్టి మీ సహాయం ఉండాలని చెప్పి మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.